ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి బైక్ డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే ఆ బిజినెస్ మ్యాన్ వచ్చేసి గుద్దేసిండు. ఆ ఇన్సూరెన్స్ అనేది లేదు, బైక్ కూడా డ్యామేజ్ అయిపోయింది, ప్రాణాలు కూడా పోయింది. కోర్టులో కొన్ని వందల కుటుంబాలండి రోడ్ల మీద పడుతున్నాయి ఈ యాక్సిడెంట్ల వల్ల. కొత్తగా జాయిన్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటే దగ్గర 10 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉందండి అతనికి. ఉమెన్ ఇప్పుడు కూడా చాలా హరాస్మెంట్ ఉందండి వాళ్ళకి. తాగొచ్చి కొట్టేవాళ్ళు 10 సార్లు ఆమెని అంటే సెక్సువల్గా ఉండాలంటాడు. ఆమె 17 ఏళ్లకు పెళ్ళి అయితే ఆమె ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా ఆమె తెలియదండి. మనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి, మన రాజ్యాంగం ప్రకారం కానీ మన చట్టాలు ఒక 10 మంది తప్పించుకున్నా పర్లే నేరస్తులు. అమాయకుడికి శిక్ష పడకూడదు, వాడి హక్కులు హరించబడకూడదు. ఒక మైనర్ యాక్సిడెంట్ చేసి ఏదైనా జరిగితే వానికి ఎలా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉంటుంది, బంధువుల ముందో ఫ్రెండ్స్ ముందో పిల్లోడేదో పోటుగాడని చూపించుకోను అతి కీలకమైంది, అతి ప్రమాదకరమైంది ఈ వెహికల్ ఇవ్వడం అనేది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఆ మైనర్ గనక గుద్దితే డ్రంక్ అండ్ డ్రైవ్ పరాకాష్ట అండి. ఇంకా పెళ్ళైన నెక్స్ట్ డేనే, పెళ్ళైన రాత్రి, పెళ్ళైన వారం రోజులకే ఇట్లా విడాకులకు అనేది వచ్చేస్తున్నారు. సమాజం అంటే గౌరవం లేదు. ఫస్ట్ ఎవడేమనుకుంటే నాకేంటి, అమ్మాయి జాబ్ చేస్తుంది, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి వాళ్ళ ఫాదరు వస్తూ ఉంటే అబ్బాయి టీ షర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని కూర్చున్నాడంట, కాలు మీద కాలు వేసుకొని. మా డాడీ అంటే ఏమనుకున్నారు. ఈ మధ్య కాలంలో కూడా ఒక సుప్రీంకోర్టు అనేది కొత్తగా స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది. అక్రమ సంబంధాలు ఏవైతే ఉంటాయి కదా అవి లీగల్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక వివాహంతో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటే అమ్మాయికి శిక్ష లేదండి ఇంతకుముందు. లీగల్ అన్నప్పుడు కూడా దాన్ని మనం ఆపగలిగింది కూడా ఏం లేదు. డబ్బున్నోళ్ళకి డబ్బు లేనకి అందరికీ చట్టం ఒకటే, కానీ ఆ స్టేట్మెంట్ అయితే నమ్మడానికి కొంచెం డైజెస్ట్ అయితే లేదు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా న్యాయ వ్యవస్థ ముందు సమానులే అనేది అయితే ఉంది. అదే ఒక పేదవాడికి ఆప్షన్స్ తీసుకోవాలంటే ముందు ధైర్యం చాలదండి. మేమంతా ఇందులో భాగం అండి, వ్యవస్థలో భాగం. కష్టం వచ్చినప్పుడు ఎవరినైతే మీరు అబ్బాయి వీళ్ళు కాదనుకో వాళ్ళే దేవుళ్ళగా కనపడతారు. మీకు సాయం చేసే ఒక అడ్వకేట్ గారు కానివ్వండి, ఆ ఎస్ఐ గారు కానివ్వండి, ఆ పోలీసులు కానివ్వండి, ఎప్పుడైతే ఈ చట్టాల మీద అవగాహన వస్తుందో ధైర్యంగా ముందుకు రాగలిగితేనే చేయగలిగినామండి.